ఐబొమ్మ ఇమ్మటి రవి అయితే అరెస్ట్ అయ్యాడు కదా, ఇతను ఆపటం నాకు తెలిసి ఇంకా ఎవరి వల్ల కాదేమో. ఎందుకంటే ఈ గవర్నమెంట్ కానీ ఈ పోలీసు వాళ్ళు కానీ సిస్టమ్ కానీ నాకు తెలిసి రవిని ఎవరు ఏం చేయలేరు. ఎందుకంటే అరెస్ట్ అయ్యాడు, పోలీసు వాళ్ళ కస్టడీలో ఉన్న తర్వాత కూడా హైకోర్టు వెబ్సైట్ అయితే హ్యాక్ అయింది. దాని తర్వాత పైరసీ ఇంకా జరుగుతూనే ఉంది. అండ్ హ్యాకర్స్, ఎథికల్ హ్యాకర్స్ కానివ్వండి, టెక్నికల్ డిపార్ట్మెంట్ కానివ్వండి, లేదంటే ఇంకా కొంతమంది ఈ కంప్యూటర్ సైన్స్ టెక్నాలజీ దీని మీద ఎవరికైతే ఐడియా ఉంటుంది వీళ్ళందరూ కూర్చున్నా కూడా ఈ పైరసీ అనేది ఆపలేకపోతున్నారు. రవిని ఎంత ఎంక్వైరీ చేసినా ఏం చేసినా ఎన్ని సైట్లు వాళ్ళు క్లోజ్ చేస్తున్నా కూడా ఎస్బీఐ అనే బ్యాంక్ ఇన్సూరెన్స్ మీద అయితే ఒక సైట్ క్రియేట్ అయింది అండ్ దాంట్లో పైరసీ జరుగుతుంది. ఎట్టి నుంచి చూసుకున్నా కూడా ఒక సైట్ క్రియేట్ అవుతూనే ఉంది, ఒక సైట్ క్లోజ్ అవుతూనే ఉంది. దాదాపు 64 సైట్ల దాకా సైబర్ క్రైమ్ పోలీస్ అయితే గుర్తించారు అనమాట. వాటన్నిటిని క్లోజ్ చేసినా కూడా మళ్ళీ పైరసీ అనేది జరుగుతుంది. నాకు తెలిసినంత వరకు ఇంకా అతన్ని మీరు ఏం చేయలేరు. నన్ను అడిగితే మాత్రం అతన్ని మీరు వదిలేసి మన ఇండియాకి ఉపయోగపడేలాగా అతన్ని మీరు యూజ్ చేసుకుంటే మంచిదని నాకైతే అనిపిస్తుంది. ఎందుకంటే అరెస్ట్ అయ్యి పోలీసు వాళ్ళకే చుక్కలు చూపిస్తున్నాడు, ఈ గవర్నమెంట్కే వణుకు పుట్టిస్తున్నాడు. సినిమా ఇండస్ట్రీ అతన్ని చూస్తే ఈరోజు అసలు వాళ్ళకి ఏం మాట్లాడో కూడా అర్థం కావట్లేదు. అట్లాంటి వ్యక్తిని మీరు ఏం చేయగలుగుతారు ఇంకా నాకు అర్థం కాదు. అందులో వాళ్ళ వైఫ్ పట్టడం వల్ల అతను మీరు పట్టుకోగలిగారు, కానీ వాళ్ళ వైఫ్ అని మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఉంటే అతను నాకు తెలిసి మీరు పట్టుకునే వాళ్ళు కాదేమో, అది మీకు జన్మకి జరిగేది కాదేమో. ఇంకా దయచేసి అతన్ని దేశానికి ఉపయోగపడేలాగా వాడండి. అండ్ ఎన్కౌంటర్ చేయాలని చెప్పేసి కొంతమంది అంటున్నారంట. అతన్ని ఎన్కౌంటర్ చేస్తే బయట పరిస్థితులు ఎంత దారుణంగా ఉంటాయి అనేది మీ ఊహలకి వదిలేస్తున్నాం. మూవీని ఖచ్చితంగా బైకాట్ చేస్తాము. ఎవరు థియేటర్కి వెళ్ళరు, చూడరు. అప్పుడు మీరు సినిమాలు ఆపేసుకోవాలి, ఖచ్చితంగా థియేటర్లు మూసేసుకోవాలి. ఆ పరిస్థితి రానికుండా చూసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సీ యు ఇన్ ది నెక్స్ట్ వన్.